శబ్దవేది తరువాయి భాగం. క్రిందటి వారం వీడియోలో కర్ణను బలవంతంగా వివాహం ఆడదలిచిన కబంధవర్మ చండీదాస్ అనుచరుల బాణాలకు బలవుతాడు. సోమశర్మ గాయపడతాడు. సన్యాసి వేషాల్లో ఉన్న విజయవర్మ పానయ్యలను భీమవర్మ గుర్తించి ఉరిశిక్ష విధిస్తాడు. కానీ శిక్ష అమలు జరిపే సమయానికి దేవపూర్ జమీందారి అక్కడికి వచ్చి హంతకులను విచారించే హక్కు తనదే అని భీమవర్మతో వాదించి వారిద్దరినూ తన భవనానికి తీసుకుపోయాడు కదా. ఆ తర్వాత ఏమైందంటే, మొదటి నుంచి దేవపూర్ జమీందారు కోసలపూర్ పక్షం వాడే. ఏ పక్షం అనుకూలంగా ఉంటే ఆ పక్షంతో చేతులు కలిపే భీమవర్మ అంటే అతడికి మంట. బిసల్పూర్ రాజపక్షం వారు బలవంతులు కనుక వాళ్ళను ఓడించాలంటే ఎవరు ఎంతటి సాయం చేసినా తమకు ఉపయోగమే కనుక కోసల్పూర్ వాళ్ళు భీమవర్మను ఉపయోగించుకుంటున్నారు. భీమవర్మ నిలువెల్లా దగాకోరన్న సంగతి ఎరిగి ఉన్నాడు దేవపూర్ జమీందారు. సమయం చిక్కింది కనుక అతడి బద్ధ విరోధులైన విజయవర్మ ముఠా ద్వారా అతడి రహస్యాలు కనుక్కోవాలనుకున్నాడు. ఆ అవకాశం ఈనాడు లభ్యమైంది. న్యాయస్థానంగా ఏర్పడి ఉన్న మందిరంలో దేవపూర్ జమీందారు ఆసీనుడయ్యాడు. విజయవర్మను పానయ్యను సైనికులు ఆయన ఎదుట తీసుకొచ్చారు. చిక్కాము, ఆ దేవదేవుడు తప్ప మనల్ని ఎవ్వరూ రక్షించలేరు అని వాళ్ళిద్దరూ భావించసాగారు. రణరంగంలో వీరమరణం పొందవలసిన తనకు ఈ ఊరు పేరు లేని చావు సంప్రాప్త అవుతున్నదే అని విజయవర్మ దిగులు పడ్డాడు. దేవపూర్ జమీందారు పానయ్య విజయవర్మల వైపు సలోచనగా చూసి ఇలా అడిగాడు, నిజం చెప్పండి, మీరు ఏ పక్షం వాళ్ళు? ఇంతటి సూటి ప్రశ్న వస్తుందని పానయ్య విజయవర్మ భావించి ఉండలేదు. తమను బిసల్పూర్ వాళ్ళనుగా భీమవర్మ చెప్పిన సంగతి దేవపూర్ జమీందారు నమ్మి ఉంటాడని తలచిన వారికి ఈ ప్రశ్న ఆశ మరియు ఆశ్చర్యం కూడా కలిగించింది. అయినా నిజం చెప్పక తప్పదు. అబద్ధం చెప్పి నమ్మించేందుకు ఆవగింజంత కూడా అవకాశం లేదు. తమని కోసల్పూర్ పక్షీయులు పట్టి బంధించడంతో తాము బిసల్పూర్ పక్షీయులని తేలిపోతూనే ఉన్నది కదా. దేవపూర్ జమీందారు ప్రశ్నకు విజయవర్మ ఇలా జవాబిచ్చాడు, నేను బిసల్పూర్ పక్షం వాణ్ణి. ఇతడు మాత్రం ఏ పక్షానికి చెందడు. ఒకానొక సందర్భంలో నాతో స్నేహం కలిసి అప్పట్నుంచి నాకు అండగా ఉంటున్నాడు. ఇతడి పేరు పానయ్య, పడవలు నడిపే వృత్తి. కల్లా కపటం లేకుండా విజయవర్మ ఇచ్చిన ఈ జవాబుతో దేవపూర్ జమీందారు సంతృప్తి చెందినట్లు కనిపించాడు. అతడి ముఖాన చిరునవ్వు కదిలింది. నువ్వు అభయవర్మకు తగిన పుత్రుడు అనిపించుకున్నావో విజయవర్మ అన్నాడు. మీ తండ్రిని నేను ఎరుగుదును. కాల పరిస్థితులకు అనుగుణంగా మనం కదలకపోతే ఎంత ప్రమాదకరమో మీ తండ్రి జీవితమే మనకు నేర్పుతుంది. మీ తండ్రి చిత్రహింసలకు గురి అయి మరణించాడనేది దేశంలో అంతా ఎరిగిన విషయమే. నేను కోసల్పూర్ వాన్నే, అయినా నిన్ను క్షమించి వదులుతున్నాను. మరి పానయ్య సంగతి అన్నాడు విజయవర్మ. జమీందారు అన్న వాక్యంలోని అర్థాన్ని గ్రహించి, వదలవలసిన పని లేదు. వాని గురించి చాలా కాలంగా నేను వింటున్నాను. ఈ ప్రాంతంలో అంతా పేరుమోగిన దగాకోరు మరొకడు ఉండడు. గొంతుకు ఉచ్చు తగిలిస్తే కాస్త బాధపడినా వాడికి ఇతరులకు తర్వాత ఎంతో హాయి అన్నాడు జమీందారు. జమీందారు మాటలు వింటుంటే పానయ్యకు నిజంగానే గొంతుకు ఉచ్చు బిగిస్తున్నట్లు తోచింది. దీనంగా విజయవర్మ కేసు చూశాడు. విజయవర్మ గట్టి నిశ్చయానికి వచ్చిన వాళ్ళ తల పంకించి దేవపూర్ జమీందారు కేసు తిరిగి ఇలా అన్నాడు, మీ దయకు పాత్రున్నైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు కోసల్పూర్ బిసల్పూర్ రాజవంశీకుల తగాదాలతో ఏమాత్రం ప్రసక్తి లేదు. భీమవర్మ సోమశర్మలు నా తండ్రికి నాకు చేసిన అన్యాయాలకు బదులుగా పగ తీర్చుకోవడమే నా ఉద్దేశం. కనుక నన్ను క్షమించదలిస్తే నా స్నేహితుడైన ఈ పానయ్యను క్షమించమని కోరిక అని అన్నాడు విజయవర్మ. విజయవర్మ గంభీర స్వరంతో ఇలా అనేసరికి దేవపూర్ జమీందారు ముఖంలో క్షణకాలం కలవరపాటు కనబడింది. ఒక మారు దీర్ఘంగా నిట్టూర్చి, సరే, మీ ఇద్దరినీ వదిలిపెడుతున్నాను. మీరు మాత్రం ఇటుపైన నా కంటికి గాని నా సైనికుల కంటికి గాని ఈ పరిసరాల్లో కనబడకూడదు సుమా, పోండి అన్నాడు. విజయవర్మ పానయ్య జమీందారుకు నమస్కరించి స్వేచ్ఛగా బయటికి వచ్చేశారు. ఇక ఆ ప్రాంతాల నుంచి ఎంత త్వరగా బయటపడి తమ తమ నివాసాలు చేరితే అంత శ్రేయస్కరమని వాళ్లకు తెలియనే తెలిసింది. అందులోనూ భీమవర్మ సైనికుల బారి పడకుండా తప్పించుకుపోవడం ముఖ్యం. వాళ్ళిద్దరూ అడ్డదారుల వెంట నడిచి అడవి చేరుకునేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. విజయవర్మ పానయ్య ఆకలితో నకనకలాడిపోతున్నారు. ముందు భోజనం, తర్వాత విశ్రాంతి తప్ప చేయగలిగిన పని కూడా వాళ్ళకు తోచలేదు. నేను నా రహస్య గృహానికి వెళ్తున్నాను, నువ్వు సత్రం చేరుకుంటావా అని అడిగాడు పానయ్య.
విజయవర్మన్. అదే ఆలోచిస్తున్నాను. మనం తలపెట్టిన కార్యం పూర్తి కాకపోయినా కొంతవరకైనా ఫలించింది. కరుణను రక్షించి వెంట తీసుకురాలేకపోయినా ఆ బలవంత పెళ్లి నుంచి రక్షించగలిగాం. ముందు కర్తవ్యం రేపు ఆలోచించవలసిందే. నేను సత్రానికి వెళ్తాను అన్నాడు విజయవర్మ. పానయ్య అడవిలోని తన రహస్య గృహం వైపు నడిచాడు. విజయవర్మ సరాసరి సత్రం కేసి నడవసాగాడు. కాని అతడు సత్రం సమీపించకముందే అతడిని వెతుక్కుంటూ 2 అనుచరులు రావడం కంటపడింది. విజయవర్మ ఏదో ప్రమాదం సంభవించింది అనుకుంటూ వారికి త్వరగా ఎదురు వెళ్ళాడు. అనుచరులిద్దరూ విజయవర్మను సమీపించారు. ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళ ముఖ కవలికలను చూసేసరికి విజయవర్మకు వాళ్ళేదో శుభవార్త తెస్తున్నారు అనిపించింది. ఏమిటి విశేషాలు అన్నాడు విజయవర్మ ఎంతో ఆత్రంగా. చాలా ఉన్నాయి. సత్రం చేరగానే అన్ని చెబుతాం. ముందు ఈ ఉత్తరం చూడండి అంటూ అనుచరుల్లో ఒకడు ఒక ఉత్తరం విజయవర్మకి ఇచ్చాడు. విజయవర్మ ఉత్తరం 1-2 మార్లు చదువుకున్నాడు. చంద్రదుర్గాధిపతి బిసల్పూర్ రాజు నుంచి పిలుపు రాగా తన అనుచరులతో బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడికి 20 మైళ్ళ దూరంలో బిసల్పూర్, కోసల్పూర్ సేనల మధ్య పెద్ద యుద్ధం పోసాగే సూచనలు ఉన్నట్లు తెలిసి అతడికి ఆ పిలుపు వచ్చింది. విజయవర్మను జాగ్రత్తగా మసులుకోవాల్సిందని అనుచరులతో కలిపి ఏ నిమిషానికైనా సరే యుద్ధానికి బయలుదేరేటందుకు తయారు కావాల్సిందని హెచ్చరిస్తూ వ్రాసిన ఉత్తరం అది. ఆ ఉత్తరం విజయవర్మకు అపరిమిత ఆనందం కలిగించింది. ఏటకేలకు కోసల్పూర్ రాజ్య ప్రాంతం రణరంగం కాబోతున్నందుకు అతడికి చాలా సంతోషం కలిగించింది. ఈ దెబ్బతో భీమవర్మ దర్పం ఏమిటో తెలిసిపోతుందని, అసలు అతడు విడిచేసి ఉన్న నర్మదా నది తీరపు భవనమే కథసరంగం కాగలదని విజయవర్మ భావించాడు. అనుచరులతో కలిపి విజయవర్మ సత్రం చేరాడు. అక్కడ పరిస్థితి అంతా కోలాహలంగా ఉంది. వేగు చూడబోయిన కొందరు రకరకాల వార్తలు పట్టుకొచ్చారు. వందల వేల సంఖ్యలో ఏవో సైన్యాలు అడవిదారుల వెంట కదలి వస్తున్నట్లు వారు చెప్పసాగారు. ఈ అడవిలో చెట్ల కంటే అందులో తిరుగులాడే సైనికుల సంఖ్య అపారం. నా కళ్ళతో నేను చూశా అన్నాడు ఒకడు. అనుచరులు చెప్పే ఈ వార్తలు వింటూ విజయవర్మ భోజనం ముగించాడు. అప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. అనుచరుల్లో కొందరు నిద్రిస్తూ ఉండగా మరికొందరు వంతుల ప్రకారం ఆ చుట్టుపక్కల కాపలా కాయడానికి నియమించి తను నిద్రించాడు. తెల్లవారుతూ ఉండగా విజయవర్మకు మెలకువ వచ్చింది. సైనిక దుస్తులు ధరించి స్వయంగా ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నదో చూచి వచ్చేటందుకు బయలుదేరాడు. అడవి ప్రాంతం ఇంకా మసక చీకటిగానే ఉంది. జాగ్రత్తగా దారి చూచుకుంటూ విజయవర్మ ఆ చెట్ల మధ్య నడవసాగాడు. అలా కొంత దూరం నడిచేసరికి హఠాత్తుగా అతడి చెవులకు దగ్గరలోనే పెద్ద ధ్వని వినపడింది. ఆ క్షణంలోనే విజయవర్మ ఒరి నుంచి కత్తిలాగి ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తసాగాడు. గుబురు చెట్లు దాటుకొని ఒక ఖాళీ మెట్ట ప్రదేశం దగ్గరకు వచ్చేసరికి విజయవర్మ నిశ్చేష్టుడైపోయాడు. ఒకే ఒక వ్యక్తిని 5 సైనికులు చుట్టుముట్టారు. కత్తులతో నరకబోతున్నారు. చుట్టుముట్టబడిన ఆ వ్యక్తి సైనికుల కత్తి దెబ్బలకు కాచుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా వారిని గాయపరుస్తూ ఉన్నాడు. వస్తున్నా, భయపడకు, నిలబడు, ధైర్యంగా నిలబడు అని కేకలు వేస్తూ విజయవర్మ ఆ యోధుల కేసి పరిగెత్తసాగాడు. అలా యుద్ధానికి తలపడిన వాళ్ళెవరో అతడికి తెలియదు. కానీ ఒకే ఒక వ్యక్తిని 5 యోధులు చుట్టుముట్టి హతమార్చడం మాత్రం అధర్మంగా కనపడింది విజయవర్మకు. నిస్సహాయుడైన ధైర్యంతో అంతమంది శత్రు సైనికులను కత్తితో జవాబు చెప్తున్న వీరుడు విజయవర్మ మాటలతో ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకొని ఒకరి తర్వాత ఒకరిని గాయపరచసాగాడు. అంతలో విజయవర్మ వెనక నుంచి ఆ సైనికులను ఎదుర్కొన్నాడు. విజయవర్మ సమీపించేసరికి ఆ వీరుని కత్తి దెబ్బకు ఒక సైనికుడు కూలాడు. మరొకడు గాయపడి బాధతో విలవిలా తన్నుకుంటున్నాడు. విజయవర్మ రావడంతో తక్కిన సైనికులు హడలెత్తి పారిపోయారు. అలా పారిపోతున్న సైనికుల్లో ఒకరిని విజయవర్మ, వేరొకరిని ఆ వీరుడు కత్తికి బలిచేశారు. తరువాత ఒకరిని మరొకరు అప్పుడే గుర్తించినట్టు ఎదురుబెదురుగా నిలబడిపోయారు. సమయానికి సహాయపడ్డారు. మీరెవరు అని అడిగాడు ఆ వీరుడు విజయవర్మను. విజయవర్మ ఆ వీరుడు కంఠస్వరంలోని హుందాను, గాంభీర్యాన్ని చూసి నివ్వెరపోయాడు. ఆ నిమిషంలోనే అతడు మామూలు సైనికుడు కాదని, తగినంత ప్రాముఖ్యం గలవాడే అయి ఉంటాడని గ్రహించాడు. నేను రావటం కొంచెం ఆలస్యమైంది. నాది సమయానికి అంతగా అక్కరకు రాని సహాయం అయినందుకు విచారిస్తున్నాను. నేను రాకపోయినా మీరు ఆ సైనికులందరినీ పరమార్చి ఉండేవారు అన్నాడు విజయవర్మ. విజయవర్మ మాటలకు ఆ వీరుడు జవాబిచ్చేటంతలో ఒక్కసారిగా పరిగెత్తుకొస్తున్న గుర్రపు దళం చేసే ధ్వని వినబడింది. కాసేపటికల్లా 400-500 మంది అశ్వసైనికులు అక్కడికి వచ్చి ఆగారు. వాళ్ళ దళనాయకుడు ముందుగా అశ్వాన్ని దిగి ఆ వీరుణ్ణి సమీపించి, ప్రభువుల ఆజ్ఞ ప్రకారం నా దళంతో వచ్చాను. చంద్రదుర్గాధిపతి 1000 మంది సైనికులతో ఈ సాయంకాలానికల్లా వస్తారు. తమ ఆజ్ఞ అన్నాడు. అదిగో ఆ చెట్ల వెనకనే
మన గూడారాలు ఉన్నాయి. ముందు చేయవలసింది ఏమిటో నిర్ణయిస్తాను. సైనికులందరూ గుర్రాలు దిగి ఇక్కడే ఉండేటట్టు ఆజ్ఞాపించి నువ్వు ఈయన కలిసి ఆ గుడారాల వద్దకు రండి అని చెప్పి ఆ వీరుడు వెళ్ళిపోయాడు. విజయవర్మకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. కాసేపట్లో అశ్వదళ నాయకుడు సైనికులకు వారి విధులు చెప్పి విజయవర్మ దగ్గరకు వచ్చాడు. ఎంతో కుతూహలంగా ఉన్న విజయవర్మ దళనాయకుణ్ణి ఆ వీరుడెవరా అని ప్రశ్నించాడు. ఎవరో తెలీదా? బిసల్పూర్ ప్రభువు అన్నాడు దళనాయకుడు. విజయవర్మ ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తలవని తలంపుగా తను సరాసరి బిసల్పూర్ ప్రభువుకే సాయం వచ్చినందుకు తనను తాను అభినందించుకున్నాడు. భీమవర్మ సోమశర్మల అంతం కనుక్కునేందుకు సమయం వచ్చింది కదా అన్న ఉత్సాహంతో విజయవర్మ దళనాయకుడితో కలిసి బిసల్పూర్ ప్రభువు వెడిసి ఉన్న గుడారాల కేసి బయలుదేరాడు. బిసల్పూర్ ప్రభువు విజయవర్మను గౌరవపూర్వకంగా తన గుడారంలోకి ఆహ్వానించాడు. అతిథి మర్యాదలను జరిపి తరువాత సంభాషణ ప్రారంభించాడు. నేనెవరో ఈసారికి మీకు తెలిసే ఉంటుంది. ఇక మీ సంగతి నాకు తెలియచెప్పండి అని అడిగాడు. నా పేరు విజయవర్మ అని తప్ప అంతకన్నా తాను చెప్పుకోగలిగింది ఏమీ ఉన్నట్లు కనపడలేదు. అయినా ఏముంది, తనింతవరకు ఏ గొప్ప యుద్ధంలోనూ పాల్గొనలేదు. పెద్ద సాహస కృత్యాలా నేర్పి ఉండలేదు. ఆ తర్వాత విజయవర్మ బిసల్పూర్ ప్రభువుతో ఏం మాట్లాడాడు, తర్వాత ఏం జరిగిందో వచ్చే వారం విందాం. వచ్చే వారమే చివరి భాగం. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.